వాళ్ళ ప్రతినిధి ఎవరు ఉండాలని డిసైడ్ చేసుకునే నాలెడ్జ్ కాదు. మల్లన్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మల్లన్న పార్టీ టికెట్ మీద పోటీ చేయాలనుకుంటారు, సింబల్ మీద పోటీ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నా, అభిమానించే వాళ్ళు పార్టీ అంటే నియోజకవర్గానికి ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం కొంత బ్రీఫ్. పార్టీ అంటే ఏందన్నా, ఒక సింబల్ మీద ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. సింబల్ మీద ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో సింబల్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి సింబల్ అవసరం లేదనేటువంటి మాట. సింబల్ను చూసి ఓటేయడం కాదు. నేను అదే చెప్తా ఉన్నా, ఎలక్షన్లో రావాల్సిన మార్పులు, ప్రజల నుంచి రావాల్సినటువంటి సింబల్ను చూసి ఓటేయడం కాదు. ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాడో చూడమని చెప్తా ఉన్నాం. కాళోజీ చెప్పినటువంటి మాట ఇది. కాళోజీ గారు చెప్పిండు, ఏ పార్టీ వాడు కాదు, ఏ పార్టీ వాడో చూడమని చెప్పిండు. వాడు నిన్ను రక్షించగలుగుతాడా లేదా అనేటువంటి నిర్ణయము ప్రజలు తీసుకునేటువంటి పాలిటిక్స్ రావాలని చెప్తా ఉన్నాం. పార్టీ గుర్తు మీద వేస్తే, ఇప్పుడు ఒక మాట, కేసీఆర్ ముక్కు నాలుగు రాసిపోయి భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీని చేసి ప్రతివత అయిపోతాడా? మల్లారెడ్డి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి నేను ఆ పార్టీ పెట్టినా కాబట్టి నేను నా అరాచకం, ఇది జరగదు కదా. పార్టీ సింబల్ మీద కాదు, మనిషి సింబల్గా ఎన్నికలు జరగాలని చెప్తా ఉన్నా. క్యాండిడేట్ క్యారెక్టర్ మీద ఎన్నికలు జరగాలని చెప్తా ఉన్నా. పార్టీ పెట్టడం అనేది వేరు. పార్టీ అనేది కేవలము ఒక ప్రైవేట్ కంపెనీ లాంటిదే. అంతకు మిక్కిలి నా దృష్టిలో పార్టీ అంటే ప్రైవేట్ కంపెనీ.